ప్రపంచంలోనే అత్యంత శీతల ఖండమైన అంటార్కిటికా మంచుకొండల నడుమ రక్తంలా ఎర్రగా ప్రవహించే బ్లడ్ ఫాల్స్ దశాబ్దాలుగా మానవాళిని విస్మయానికి గురిచేస్తోంది. తెల్లని మంచు పొరల నుంచి ఎర్రటి ద్రవం జలపాతంలా దూకడం చూస్తే నిజంగానే కొండలకు గాయమై రక్తం కారుతోందా అన్న భ్రమను కలిగిస్తుంది. అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ ప్రాంతంలో ఉన్న ఈ అద్భుతాన్ని 1911లో ఆస్ట్రేలియా భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆరంభంలో ఈ ఎరుపు రంగుకు అక్కడ పెరిగే ఒక రకమైన నాచు కారణమని అందరూ భావించినప్పటికీ ఆధునిక పరిశోధనలు ఆ అంచనా తప్పని తేల్చాయి. 100 ఏళ్లకు పైగా శాస్త్రవేత్తలను వేధించిన ఈ ప్రకృతి రహస్యానికి ఎట్టకేలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయి శాస్త్రీయ సమాధానం లభించింది. ఈ జలపాతం ఎరుపు రంగును సంతరించుకోవడానికి ప్రధాన కారణం అందులోని ఇనుము ధాతువులేనని నిపుణులు స్పష్టం చేశారు. ఈ వింత జలపాతానికి మూలం టేలర్ గ్లేసియర్ దాదాపు 400 మీటర్ల లోతున కాలగర్భంలో దాగి ఉన్న సుమారు 15 లక్షల ఏళ్ల నాటి ఒక పురాతన సరస్సు. సుదీర్ఘ కాలం క్రితం సముద్రపు నీరు హిమానీ నదం కింద చిక్కుకుపోయి కాలక్రమేణా తీవ్రమైన ఒత్తిడి కారణంగా అత్యంత సాంద్రత కలిగిన ఉప్పు నీరుగా రూపాంతరం చెందింది. ఈ నీటిలో లవణీయత సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్లనే అంటార్కిటికాలోని -డిగ్రీల చలిలో కూడా ఇది గడ్డకట్టకుండా ద్రవ రూపంలోనే ప్రవహిస్తోంది. అలస్కా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాడార్ సాంకేతిక సహాయంతో మంచు కింద ఉన్న రహస్య పగుళ్ళు మార్గాలను గుర్తించి వాటి ద్వారానే ఈ నీరు పైకి తన్నుకొస్తోందని నిరూపించారు. గ్లేసియర్ అడుగున ఆక్సిజన్ లేని చీకటి ప్రపంచంలో నిగూఢంగా ఉండే ఈ ఐరన్ సమ్మేళనాల నీరు పగుళ్ల గుండా భూ ఉపరితలానికి రాగానే వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. ఈ రసాయనిక ఆక్సీకరణ ప్రక్రియ వల్ల ఆ నీరు తక్షణమే తుప్పు రంగులోకి మారి మనకు రక్తంలా భ్రాంతి కలిగిస్తూ ప్రవహిస్తోంది. ఇటీవలే అంటార్క్టిక్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం గ్లేసియర్లో క్రమంగా ఏర్పడే సూక్ష్మ పగుళ్ల ద్వారానే ఈ ఉప్పు నీరు అప్పుడప్పుడు బయటకొస్తోందని శాస్త్రవేత్తలు మరింత స్పష్టతనిచ్చారు. అయితే ఈ భౌతిక ప్రక్రియ కంటే సైంటిస్టులను అమితంగా ఆశ్చర్యపరుస్తున్న అంశం మరొకటి ఉంది. సూర్యకాంతి, ఆక్సిజన్ ఏమాత్రం లేని ఆ ఘనీభవించిన సరస్సులో లక్షలాది ఏళ్లుగా కొన్ని రకాల సూక్ష్మజీవులు సజీవంగా మనుగడ సాగిస్తున్నాయి. కాంతి లేకపోయినా కేవలం అక్కడ జరుగుతున్న రసాయన చర్యల ద్వారానే అవి శక్తిని పొందుతూ జీవిస్తూ ఉండటం జీవశాస్త్రంలోనే ఒక సరికొత్త మైలురాయి. భూమిపైనే ఇంతటి ప్రతికూల పరిస్థితుల జీవం సాధ్యమైనప్పుడు అంతరిక్షంలో మంచుతో కప్పబడిన ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై కూడా జీవం ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ విధంగా అంటార్కిటికా బ్లడ్ ఫాల్స్ కేవలం ఒక పర్యాటక వింతగానే కాకుండా ఖగోళ జీవశాస్త్ర పరిశోధనలకు అత్యంత కీలకమైన ల్యాబొరేటరీగా మారిపోయింది.